హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో కలిసి కొలనుపాకలో ఉన్న శ్రీ రేణుకాచార్య టెంపుల్ని విజిట్ చేశాం. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్, యాదాద్రి డిస్ట్రిక్ట్లో వెలిసింది. రేణుకాచార్యులు వారు సోమేశ్వర లింగం నుంచి జన్మించారు అని అంటారు. ఈయన కలియుగంలో పుట్టిన 5 ఆచార్యులలో ఒకరు. ఈయన వీరశైవం గురించి బోధించే ఆచార్యులు. వీరశైవం అంటే శివుడిని పూజించటం అని అర్థం. ఈ గుడి 800 to 900 years బ్యాక్ కట్టారు, అట్ ద టైమ్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్. ఈయన వీరశైవం స్ప్రెడ్ చేశాక తిరిగి మరలా లింగంలో కలిసిపోయారు అని అంటారు. ఈ టెంపుల్లో 11కి పైగా శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ చాలా లింగాలకి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఈ లింగం మీద కనిపిస్తున్నదే బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు అరుదుగా కనిపిస్తాయి. భీమవరంలో వెలసిన సోమేశ్వర స్వామి లింగం పైన కూడా ఇదే విధంగా బ్రహ్మసూత్రం కనిపిస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు అన్నీ 16వ శతాబ్దం నాటివి. ఇంత అద్భుతమైన ఈ గుడిని మన గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇది పురాతనమైన ఆలయం కావటం వల్ల టూరిస్ట్ స్పాట్గా ఆకట్టుకుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ శిలాశాసనాలు. ఇవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. भस्मांगरागाय महेश्वराय
ध्याय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.